గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అంటే పవర్ఫుల్ రోల్స్ కి పెట్టింది పేరు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బాలకృష్ణ ఇటీవల వచ్చిన అఖండ 2 విషయంలో అభిమానుల్ని కాస్త నిరాశపరిచారనే చెప్పాలి. ఈ సినిమా కథపరంగా అంచనాలు అందుకోలేదన్న టాక్ వినిపించింది. అయినప్పటికీ ఈ సినిమా 100 కోట్ల మార్క్ను దాటి బాలయ్య బాక్స్ ఆఫీస్ సత్తాని మరోసారి నిరూపించింది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ ప్రాజెక్ట్ కు మొదట అనుకున్న కథను పక్కన పెట్టి మరింత పవర్ఫుల్ గా ఉండే మరో కథతో ముందుకు వెళ్తున్నట్టు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో బాలయ్య మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారన్న వార్తలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు హనీఫ్ అడేనీతో బాలకృష్ణ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారని, ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ వార్తలతో బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. హనీఫ్ అంటేనే స్టైలిష్, యాక్షన్, ఇంటెన్స్ మేకింగ్, వాయిలెన్స్ కు కొత్త డెఫినేషన్ అనే పేరుంది. ఆయన సినిమాల్లో కథ కంటే ప్రెజెంటేషన్, స్క్రీన్ పై కనిపించే రా ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన మార్కో చిత్రంతో హనీఫ్ దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. విపరీతమైన హింస, రక్తపాతం ఉందంటూ విమర్శలు ఎదురైనా టార్గెటెడ్ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా మెప్పించింది. ఇలాంటి టేకింగ్ స్టైల్ బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు మరింత బలాన్నిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హనీఫ్ అడేనీ కెరియర్ విషయానికి వస్తే 2017లో మమ్ముట్టి నటించిన ది గ్రేట్ ఫాదర్ తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత రచయితగా అబ్రహమిన్తో, సంతత్ తిక్కల్ దర్శకుడిగా మిఖాయిల్ వంటి యాక్షన్ సినిమాలతో తనదైన ముద్ర వేశారు. మలయాళంలో యాక్షన్ సినిమాలకు సరికొత్త శైలిని తీసుకొచ్చిన దర్శకుడిగా హనీఫ్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన బాలకృష్ణతో సినిమా చేస్తే అది తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.